ప్రెజెంట్ అమెరికా ఇరాన్ యుద్ధం ఎటువైపు వెళుతుందో తెలియని సిచ్యుయేషన్ నెలకొంది. అమెరికా ఇరాన్పై భూతల దాడికి దిగితే తాము ఇరాన్ తరపున యుద్ధ రంగంలోకి దిగుతామని చెచెన్ సైన్యం ప్రకటించింది. ఇది అత్యంత ఆందోళన కలిగించే విషయం. చెచెన్ నేత రంజాన్ కదిరోవ్ ఈ మేరకు తన సేనలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చెచాన్ సైన్యం ఎంట్రీతో వార్ ఈక్వేషన్స్ చాలా మారతాయి. ఇది అమెరికా ఇరాన్ మధ్య పోరుగా మాత్రమే కాకుండా రష్యా పరోక్షంగా ఈ యుద్ధంలో భాగస్వామిగా మారుతోంది. దీనివల్ల ఈ ప్రాంతంలో మరిన్ని అగ్రరాజ్యాల ప్రమేయం పెరిగే అవకాశం ఉంది. సో ఈ యుద్ధం మతపరమైన రంగు ములుపునకే ప్రమాదం ఉంది. ఎందుకంటే చెచాన్ దళాలు ఈ పోరాటాన్ని జిహాద్ లేదా మత యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. ఇది ముస్లిం ప్రపంచంలోని ఇతర గ్రూపులను కూడా ఇరాన్ వైపు ఆకర్షించే ప్రమాదం ఉంది. చెచాన్ సైన్యం కఠినమైన భూభాగాల్లో గెరిల్లా యుద్ధం చేయటంలో ఆరితేరినవారు. ఒకవేళ అమెరికా ఇరాన్ లోపలికి ప్రవేశిస్తే భారీ నష్టాలు కలిగే అవకాశం ఉంది. సో ఇప్పటికీ హౌతీ రెబెల్స్, హిజ్బుల్లా వంటి గ్రూపులు ఇరాన్ వైపు ఉన్నందున ఇప్పుడు చెచాన్ దళాలు కూడా తోడైతే మధ్యప్రాచ్యం మొత్తం భారీ సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు రష్యా ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఎటువంటి సైనిక మొహరింపు అయితే ప్రకటించలేదు. కేవలం కదీరోవ్ నాయకత్వంలోని దళాలు మాత్రమే ఇరాన్కు మద్దతుగా సిద్ధంగా ఉన్నామని తెలిపాయట. ఈ విషయాన్ని ఇరాన్ స్టేట్ మీడియా ప్రముఖంగా పేర్కొంది. ఇక చెచాన్ సైన్యం భయంకరమైనదని అభిప్రాయం ఉంది. ప్రధానంగా వారి యుద్ధ చరిత్ర, కఠినమైన శిక్షణ వల్ల ఈ అభిప్రాయం ఏర్పడింది. 1990లలో రష్యాతో జరిగిన 2 చెచాన్ యుద్ధాల్లో చెచాన్ యోధులు రష్యా సైన్యానికి తీవ్రమైన సవాల్ విసిరారు. సో వారి గెరిల్లా యుద్ధ తంత్రాలు, పర్వత ప్రాంతాల్లో పోరాడే నైపుణ్యం వారిని ఒక బలమైన శక్తిగా నిలబెట్టాయి. ప్రెజెంట్ చెచాన్యును పాలిస్తున్న రంజాన్ కదిరోవ్ నేతృత్వంలోని దళాలను కదిరోవ్ వైట్లని పిలుస్తారు. మానవ హక్కుల ఉల్లంఘనలు, యుద్ధ నేరాలు, ప్రత్యర్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తారనే ఆరోపణల వల్ల వీరిని చూసి చాలా మంది భయపడతారు. పుతిన్, కదిరోవ్ మధ్య బంధం చాలా బలమైనది, వ్యూహాత్మకమైనది. పుతిన్ ఆజ్ఞాపిస్తే కదిరోవ్ నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. సో ఇరాన్లోకి చెచాన్ దళాలను పంపించే నిర్ణయం కదిరోవ్ది కాదు, పుతిన్దే అనే అభిప్రాయం విశ్లేషకుల్లో ఉంది. సో ఉక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట సమయాల్లో కదిరోవ్ తన దళాలను పంపి పుతిన్కు అండగా నిలిచారు.